రాజంపేట పట్టణంలోని ఈడిగపాళెం వార్డులో 80 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ఆయుష్మాన్ భారత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఓపెనింగ్ పెట్టడం చాలా సంతోషమైన విషయం. మన గౌరవనీయులు జడ్పీ చైర్మన్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మల్లికార్జున రెడ్డి గారు, అలానే మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ రావటము, ప్రజలందరూ లీడర్లందరూ రావటం మంచి శుభపరిణామం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న సంక్షేమ పథకాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లస్ ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలలో కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఆరోగ్యం సిస్టంలో కానీ నెంబర్ 1 అవుతుంది. ఇప్పుడు కేంద్రం అంతా మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టాన్ని కానీ, ఎడ్యుకేషన్ సిస్టాన్ని కానీ ఫాలో చేయాలి, చాలా బాగున్నాయని మిగతా స్టేట్ల వాళ్ళు కూడా వచ్చి మనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్పెషలీ మన వాలంటీర్ల వ్యవస్థలో కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసింది. 24 అవర్స్లో మొత్తం రిపోర్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా వర్క్ చేసి సక్సెస్ అయ్యాం. అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టబోతున్నారు. ఆంధ్ర సిస్టమ్ బాగుంది. అంటే వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో కూడా రిపోర్టు గవర్నమెంట్కి అందుతూ ఉంది. ఏ ఊర్లో ఏం జరుగుతుంది, ఏ ఊర్లో ఎడ్యుకేషన్ ఎట్టుంది, పెన్షన్లు రీచ్ అవుతున్నాయా లేదా. ఇంకెక్కడ నిన్న మన సిద్ధవటంలో చూశాను, ఒక ఆమెకు హాస్పిటల్లో ఉంటే మన వాలంటీర్ పోయి హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేసి వచ్చాడు. నేను పేపర్లో చూసి చదివాను. అది ఎంత సంతోషమైన విషయం అంటే జగన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఆరోగ్య హెల్త్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంది. మళ్ళా ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మేయాటితో గెలిచి మళ్ళా సీఎం అయి ఈ పథకాలు ఆగకుండా సక్సెస్ఫుల్గా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ధన్యవాదాలు.